మహారాష్ట్ర ఎన్నికల్లో అనవసరపు వివాదం తెచ్చిపెట్టింది అజిత్ పవార్. మొన్న యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి విభజిస్తే విడిపోతాం అన్నటువంటి, విడిపోతే విభజిస్తారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడింది ఒక కాంట్రవర్సీ. అయితే అది వెంటనే సెటరైట్ చేసింది బీజేపీ అధిష్టానం. అది ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటిదల్లా ఎవరు ముఖ్యమంత్రి ఇదొకటి గొడవ రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా జాగ్రత్తగా స్ట్రాటజిక్గా నడుపుతోంది. అయితే ముగ్గురు బాధ్యతాయుతంగా స్పందిస్తున్నారు. షిండే ప్రస్తుత ముఖ్యమంత్రి, నేనేం ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని చెప్పాడు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి, నేనేం రేసులో లేనని చెప్పాడు. అట్లాగే అజిత్ పవార్ నేను రేసులో లేనన్నాడు, ముఖ్యమంత్రి రేసులో. అంటే ఎన్నికలు అయిపోయాక గెలిచాక ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలుతుంది తప్పించి, అది అధినాయకత్వాలు కూర్చొని డిసైడ్ చేస్తే తప్పించి, ఫైనల్గా చెప్పాలంటే బీజేపీ డిసైడ్ చేస్తుంది అంతే. ఇక్కడ అదే ఈ కూటమిలో వచ్చాడు శరద్ పవార్ ముఖ్యమంత్రి అభ్యర్థి, లేకపోతే వాళ్ళ అమ్మాయి ముఖ్యమంత్రి అభ్యర్థి. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అభ్యర్థి, వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి అభ్యర్థి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ బోల్డ్ అంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఏది సంఘటితంగా ఉంటుంది, ఏది విడిపోతుంది, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ప్రయోజనమా నష్టమా తేలాల్సి ఉంది.